ఏపీకి పోలవరం జీవనాడి. అదే పోలవరాన్ని బనకచెర్లతో అనుసంధానం చేస్తే గేమ్ చేంజర్ అంటోంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ పార్టీలు. రేవంత్ సర్కార్ చంద్రబాబు జలదోపిడీని అడ్డుకోలేకపోతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తామే సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటోంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నా, నీటి కొరత తీర్చాలన్నా బనకచెర్ల ద్వారానే సాధ్యమని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావుతో పాటు మరికొంతమంది అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేతుకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలను అందించారు. 81,000 కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపైన ప్రెజెంటేషన్లో సమాధానమిచ్చారు ఏపీ అధికారులు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు. బనకచెర్లతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వాదిస్తోంది. మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం. బీజేపీ నాయకులారా, తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బనకచెర్లను ఆపండి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. తమకు నష్టం జరుగుతోందని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే ఏపీ చిట్ట చివరి రాష్ట్రం. సముద్రంలోకి వెళ్లే జలాలతో ప్రాజెక్టు రూపొందిస్తే ఎగువన ఉన్న తెలంగాణకు అభ్యంతరమేంటని ఏపీ ప్రశ్నిస్తోంది.